అత్యంత ఆసక్తి కలిగించే మాట ఏమిటంటే 8వ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరమును దాల్చి భూమి మీద అడుగుపెట్టిన మహోన్నతమైన సందర్భంలో 8వ దినాన అత్యంత ఆశ్చర్యకరమైన మాట, యేసును ప్రతిష్ఠించుటకు దేవాలయమునకు తీసుకొచ్చారంట. స్తోత్రం చెప్పండి. ఏమిటండి ఆ భాష, ఏమిటండి ఆ పదాలు, ఏమిటండి మాటలు? జీర్ణం చేసుకునే శక్తి లేని వ్యవహారంలో మిగిలిపోయాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును దాల్చి భూమిలోకి వస్తే ఎవరైనా ఆది యందున్న వాక్యం, ఎవరైనా స్వయముగా తానే దేవుడు, ఎవరైనా సర్వ సృష్టిలో తానే ప్రధాన శిల్పి, ఎవరైనా మహాజలముల మీద వినబడుతున్న దేవుని వాక్యం, ఎవరైనా పాత నిబంధన కాలములో సకల పరిశుద్ధులకు ప్రత్యక్షమవుతూ వచ్చిన యెహోవా వాక్కు, ప్రపంచమును నిర్మించి నిర్వహించుచున్న దేవుని వాక్యం, ఆయన శరీరమును దాల్చి భూమి మీదకి వస్తే, కృపా సత్య సంపూర్ణుడై వెలస్తే, అవతరిస్తే, ఆహా, ఆయనను ప్రతిష్ఠించుటకు దేవాలయానికి తీసుకెళ్లారట. మహాభక్తులారా, దేవాలయము యొక్క ప్రాశస్త్యం, ప్రాముఖ్యం ఎంత గొప్పదో ఇప్పటికైనా గ్రహించమని నామకార్థతలోనికి వెళ్ళిపోతున్న భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను, హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఆయనను దేవునికి ప్రతిష్ఠ చేయడానికి ఎందు నిమిత్తం భూమి మీదకి పంపబడ్డాడో ఆ కార్యము నిమిత్తమై దేవుని మహిమార్థమై ప్రతిష్ఠ చేయుటకు, ఎవరిని డెడికేట్ చేయడానికి, కాన్సిక్రేట్ చేయడానికి, they brought him into the temple of God in order to consecrate the boy, the child, to the holy God in his holy temple. How much more we need to come to the presence of God. దేవుడే దైవ కుమారుడే. ఆయన గురించి రాసిన మాటల్లో ఒక మాట అంటే అద్వితీయ దేవుడు అనండి. ద్వితీయం అంటే ఎవరిని దరిద్రం అని, ద్వితీయం అంటే మొదటిదా? అరే రే 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 తెలుగు భాషకి గతి పట్టినేవి. ద్వితీయం అంటే రెండు, ప్రథమం అంటే, తృతీయం అంటే సామర్థ్యం వచ్చేసింది మీకు. మరి అద్వితీయం అంటే రెండవ వాడు కాదు అని వాక్యం చెబుతుంది. అద్వితీయ సత్యదేవుడు, ఆమెను చెప్పండి. అద్వితీయ కుమారుడు. ఆయన గురించి రాసిన మాట ఏంటంటే ఆయన అద్వితీయం కాదు, రెండవ స్థానం కాదు. ఏమాత్రము రెండవ ప్రాధాన్యత కుదించవలసిన అవసరం లేని మహోన్నతమైన దేవుడు. అవుననగా ఆమెననగా చెప్పే మనసు మీకు లేకపోవడం విచారకరం. దీనికి బిడ్డలారా వింటున్నారా? రోమాపత్రికలో 9:5 పౌలయ్య గారు మాట్లాడుతూ ఆయన శరీరమును బట్టి వీరిలో జన్మించాడు కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నాడు. తీతు పత్రికలోను యోధా పత్రికలోను ఆయన మహాదేవుడు అని రాశాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28లో తన స్వరక్తమిచ్చి సంపాదించిన వాడు దేవుడు అని మాట్లాడాడు. స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. చాలా మందికి ఇంకా యేసు ప్రభు మీద కూడా అభిమానం ఉంటుంది కానీ తండ్రి అయిన దేవుడి మీద గౌరవం ఊరుకోరు. వేరువేరనే భావన కలిగిన వారై యేసు ద్వారా తండ్రిని ఆరాధించాలి కానీ డైరెక్ట్గా యేసుని ఆరాధించకూడదు. తండ్రి బాధపడతాడని ఈడు బాధపడిపోతుంటాడు. ఇప్పుడు ఎఫ్ఎఫ్ రావు గారు మంచి గాయకుడు, సంగీతకారుడు, ప్రసంగికుడు, దైవజనుడు అని నేనంటే జాషువా గారు బాధపడతారండి? ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు. ఏమన్నా అయ్యారు బాబుని మెచ్చుకుంటే మీరు బాధపడతారు సార్? ఇది ఎక్కడ సంతోషపడతారు కదండి. పరమ తండ్రి అసూయాపురుడా, సుపనాతివాడా, ఏమిట్రా నీ పనికి మళ్ళీ వ్యాఖ్యానం? అమ్మను తండ్రిని యేసు ద్వారా ఆరాధించాలి కానీ యేసుని ఆరాధించి తప్పు కదండి. ఆరాధించకపోతేనే తప్పురా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు చిద్విలాసంగా చిరంతమైన ఆశీర్వాద వదనముతో సింహాసనాసీనుడై ఉండగా 24 పెద్దలు అర్ధచంద్రాకారంలో సింహాసనం ఆవరించి ఉండగా 4 జీవులు కెరూబులు మోహిస్తూ ఉండగా శరాపులు ఎగురుతూ ఆరాధన చేస్తూ ఉండగా స్ఫటిక వంటి సముద్రానికి ఆవలి పక్కన కోటాను కోట్ల దూతలు అగణితమైన మంది ఆరాధన చేస్తూ ఉండగా తండ్రి గారి చేతిలో ముద్రించబడి ఉన్న గ్రంథమును విప్పుటకు గొర్రె పిల్లనబడిన కుమారుడు వచ్చి ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉంటే 24 పెద్దలు తండ్రి అయిన దేవుని సమక్షంలో దర్జాగా కుర్చీలో కూర్చుని కెపాసిటీ ఉన్న పెద్దలు లేచి వచ్చి కిరీటాలు పక్కన పెట్టి సాష్టాంగ పడిపోయి యేసుని ఆరాధన చేశారు. పరలోకములో తండ్రి సమక్షములో యేసు ఆరాధించబడుతుంటే ఇంకేమిటి రాని అభ్యంతరం?
యేసు ఇక్కడ కాదు, అక్కడ కాదు, సర్వే సర్వత్రా సర్వకాల సర్వావస్థలలో సకల లోకములలో ఆరాధింపబడే అర్హత కలిగిన అద్భుత దేవుడు, అద్వితీయుడు కాదు. యేసుకు చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. అంత పెద్ద ఆయన భూలోకానికి వస్తే ఆయన్ని ప్రతిష్ఠించడానికి చర్చికి తీసుకొచ్చారంట. వీడు చర్చి మానేసి ఇంటికాడ కూర్చొని నేను ఆన్లైన్లో జాయిన్ అయిన అంటాడు. ఎప్పటికీ మన లైన్లోకి రాడు. భయం లేదు, భక్తి లేదు, క్రమం లేదు, మోకాలు లేవు, ఆరాధన లేదు. ఇక్కడ అందరూ కన్నీరు గార్చి ఉపవాసం ఉండి మోకాలు పడి ఏడుస్తుంటే ఆడు సోఫాలో కూర్చొని పకోడి తినకుండా చూస్తాను. నేను లైవ్లో జాయిన్ అయ్యాను సార్. బాధపడ మాకు ఫోన్పేలో సందా ఎత్తానులే. ఊరు అసలు నువ్వే వద్దురా అంటే నీ సందా ఎందుకురా? నువ్వెందుకు వద్దు? నీకు చర్చి వద్దు కాబట్టి. వాక్యం ఏముంది? దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరి. మొదట హేబేలు, ఆ తర్వాతే మా అమ్మాయి పట్టుకెళ్ళి అయ్యగారికి ఇచ్చి నా పేరు మీద ప్రార్థన చేయించు. వద్దు నాన్న, దాచుకో. నీవు కావాలి. నీ అర్పణ, నీ వ్యవహారం తర్వాత స్థానం. ఇప్పుడు ఒక మాట అంటాను, నువ్వు 1 కోటి రూపాయలు కానికిచ్చావు అనుకో. 1 కోటి రూపాయలు గొప్పదా, నువ్వు గొప్పడువా? అసలు ఐఏఎస్ ప్రశ్న కాదు, ఇంత ఆలోచించాలా? మీ ఐక్యూ అని. ఏమండి ఇప్పుడు 1 కోటి రూపాయలు కానుకిచ్చావు మందిరానికి, నువ్వు శ్రేష్టమైన వ్యక్తివా? 1 కోటి రూపాయలు శ్రేష్టమా? అసలు నీకున్న విలువ డబ్బుకు ఉండిద్దా? పోనీ ఇంకో రూట్లోకి వద్దాం. యేసు ప్రభు నీ కోసం చచ్చిపోయాడా? 1 కోటి రూపాయల కింద చచ్చిపోయాడా? ఆయన వచ్చింది నీకోసం కదా, ఆయన ప్రాణం ఇచ్చేది నీకోసం కదా, ఆయన పరలోకంలో ఇల్లు కట్టేది నీకోసం కదా, తిరిగి వచ్చేది నీకోసం కదా, ఈ మందిరం కూడా నీకోసం కదా. విలువైన వ్యక్తివి నువ్వు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీకున్న విలువ అర్పణకు లేదు. ఫస్ట్ వాల్యుబుల్ వ్యక్తి నువ్వు, ఆ తర్వాతే కానుక. ఇప్పుడు ఈ మాటలో తప్పే ఉన్నదా అధ్యక్ష? అధ్యక్ష ఇటు ఉన్నాడు కదా. బాయ్, అత్యంత విలువైంది ఏంటండి? మనమే కదా. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చి ఇన్ని చేసింది మన కోసం కదండి. నీకోసం ఆయన చచ్చిపోతే ఆయన సందుకు నువ్వు రాకుండా పిల్లల్ని పంపించామండి. కవర్ ఇచ్చాము, తీసుకోండి. కవరు దేన్ని కవర్ చేయదు, గుర్తుపెట్టుకో. యూ కెనాట్ కవర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ బై ఎ కవర్. యు నో, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు కీప్ ద కవర్ విత్ యువర్ పాకెట్ అండ్ గో బ్యాక్ from where you came. That is absolutely nonsense. మనం ఎలాగొన్న సంద అయితే వర్కౌట్ అయిపోతున్న మూమెంట్ని దేవుడు కయ్యూను దగ్గరే ఆదికాండం 2వ పేజీలోనే తిప్పికొట్టాడు. ఈ ఏసాల కొత్తలో మనకి ఎన్ని ఎందుకైనా ఏదో బలి పెట్టెత్తే వర్కౌట్ అయిపోద్దని ప్లాన్ చేశాడా బాబు? ఎవరో పెద్దోడు పని అవ్వలేదు. రే నాకు నువ్వు ముఖ్యం. ఏదో పట్టుకొచ్చి బల మీద ఎట్టెత్తే పని అవ్వదు. ఎక్కడైనా అవినీతి, లంచావతారి, పాపిచ్చి అధికారి వద్దకు వెళ్ళి అలాంటి వ్యవహారం చేయి. నువ్వెంత చెడిపోయినోడు పోయినా సందా పెడితే ఆయన ఏమన్నా మూమెంట్ కనపడద్దేమో. అవినీతి పరుడు కాబట్టి యేసు ప్రభు సచ్చీలుడు, నీతిమంతుడు, ఆరోపణ చేయటం కూడా అవకాశం లేనంత సుచేతన కలిగి గొప్ప దేవుడు. ఆయన దగ్గర కవర్ వర్కౌట్ అవ్వదు, నువ్వే ఇంపార్టెంట్. అబ్బా, ఈ అద్భుత స్పందనకై మేము పరవశించుచున్నాము. అది ఎప్పుడు స్తోత్రం చెప్పాలో తెలియదు మీకు. ఎంత గొప్ప మందిరం ఇచ్చిన ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయి స్తోత్రం మర్చిపోతున్నారు. ఆనందపడుడి కానీ స్తుతిస్తూ ఆనందించుడి. దేవునికి స్తోత్రం. అది ఆ టనాలు లేనప్పుడు కానీ మూమెంట్ రాదు. నేను స్తోత్రం చెప్పమని అవసరం లేకుండా మీరే స్తోత్రం చెప్పే ట్యూన్ అయిపోయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ట్యూనింగ్ ఎట్లా ఉండాలంటే నాకు తమ్మ ఎక్కడి నుంచో ఎట్లా అన్నాడు వాళ్ళు మొత్తం వాయించేస్తున్నారు ఎక్కడి నుంచి. వాళ్ళకైనా నేను దగ్గర ఉన్నా, నాకు అర్థం అవ్వాలి అంకిలయ్యి. ఎందుకంటే ఆ రేంజ్కి నేను ట్యూన్ అవ్వాలా. అంటే మొత్తం ఎట్లా అన్నాడు చెత్తకొట్టి పారేస్తున్నాడు. ఫైన్ ట్యూన్లో ఉంది టీము. వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి తెలుసుద్ది. యేసు నాకేం చేశాడంటే వీళ్ళందరినీ పెట్టి కారులో నాకు స్టీరింగ్ నా చేతికి ఇచ్చాడు. యేసు రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పండి. మంచి మంచి తలాంతుల గల బిడ్డలందరినీ ప్రభు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను మొత్తుకునే పాయింట్ ఒకటే, దేవుని మందిరములో ప్రతిష్ఠ చేయబడకు దైవనరుడుగా
కొత్తగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆలయానికి వస్తే నువ్వు ఎగ్గొట్టి ఎట్ట తిరుగుతున్నావు చర్చి? దేవుని మందిరం అనుకున్న ప్రాముఖ్యత నీకు అర్థం కావట్లేదా? దేవాలయములోనికి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారికి నామకరణం చేయించి సుమయోను చేతుల మీదుగా దేవునికి వారిని ప్రతిష్ఠ చేసి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయిన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇందును గురించి మీకు చెప్పబడుతున్న సువార్త సమాచారం ఏమనగా, దేవుని పిల్లలు ప్రతిష్ఠించడం కానీ, దేవుని పిల్లల శుభకార్యములు కానీ మందిరానికి మించిన బీభత్సమైన స్థలం ఇంకేమీ లేదని, తిండాడన పెట్టుకోగాని కార్యక్రమాలు మందిరంలో చేసుకోమని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ చుట్టుపక్కల ఎవరికి లేనంత ఎక్లేసిన మందిని కూడా మీకు ఇచ్చేసి ప్రభు, ఇంకేం కావాలి అసలు? దేవునికి స్తోత్రం. నేను చెప్పే సువార్త ఏంటంటే, ఆ ప్రతిష్ట కార్యక్రమాన్ని సుమయోనయ్య గారిని ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవచ్చుగా. కళ్యాణ మండపములో అంగరంగ వైభవంగా సిద్ధపరచబడిన వేదికలో బాజా భజంత్రీల మధ్యన మేళ తాళాల మధ్యన యేసు అనిపించవచ్చుగా. నామకరణం దేవాలయాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయించారు, నామకరణం చేయించారు. మన బిడ్డలకు సంబంధించిన శుభకార్యాలన్నీ ఎక్కడ జరగాలి? నామకరణం సహా ఎక్కడ జరగాలి? ఏమండి అన్న, ఈ సంవత్సరం నా పుట్టినరోజు జైలులో ఖైదీలతో చేసుకోవాలని ఆశపడుతున్నట్టు నీకు ఎంత అద్భుతమైన కోరిక వచ్చిందిరా. వాళ్ళతోనే ప్రార్థన చేయించుకొని వచ్చాయని చెప్పాను. నువ్వు అందరినీ ప్రేమించు, అందరికీ సువార్త చెప్పు, అందరితో ప్రేమను పంచు, వారికి భోజనం పెట్టు. ఎవరు కాదన్నారు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయించుకొని కదా నువ్వు పోవాలా? దిస్ ఇయర్ ఐ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్డే అట్ చెంచల్గూడ సెంట్రల్. నీ నడిపింపు ఏమి నడిపింపు వచ్చిందిరా నీకు? మీదకి వచ్చిన ఆత్మే ఆత్మరా. ఏదో చిన్నపిల్లడు యేసుబాబుని అంటే ఎత్తుకెళ్ళారు కానీ పెద్దయ్య కట్ట ఏమేమో అనుకుంటున్నావా? లూకా సువార్త 4వ అధ్యాయం తీయండి, ఉందా మీ బైబిల్లో? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యం చదివి పెట్టండి ఒకసారి. అయ్యారు మైకులో చదువుతారు, అందరికీ పడుతుంది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినముందు సమాజ మందిరములోనికి వెళ్ళి, ఆ మాట వినండి, తన వాడుక చొప్పున సమాజ మందిరానికి ఎవరు వెళ్ళారు? మీ మౌనం నశించును గాక, మీ నోరులు తెరవబడును గాక, బైబిల్లో తడి వేసుకుంటాం మానే ఎదురు గాక. వచ్చిన చదివి చాలాసేపు అయిందిరా బాబు, తలకల పైకి వేస్తండి. సింపేస్తున్నారు పేజీలు, ఇంకా లోకా 4 దొరుకుతలేదు మీకు. ఎంతసేపా అయితే చదివేశారు కూడా ఎప్పుడో. దొరికిందా ఇంతకనే? లే బాబు, లోకోసువార్త 4 అంతే. యేసు తన వాడుక చొప్పున, ఆమేనండి. యేసయ్య తన ఎప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేశాక 30 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే ఈ 30 ఏండ్లుగా వారికి ఉన్న వాడుక దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయటం, విశ్రాంతి నాన్న. సేవ స్టార్ట్ చేశాక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, బేభత్సమైన కార్యాలు జరుగుతున్న తర్వాత కూడా తన వాడుకను మార్చుకోలేదు, సమాజ మందిరాన్ని నిర్లక్ష్యం చేయలేదు. దేవుని మందిరానికి వెళ్ళి యేసయ్య ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం చెప్తాం. చిన్నప్పటి నుంచి సంఘంలో పెరిగినోడు కూడా ఒక సాక్ష్యం చెప్తూ వస్తే ఎవడన్నా గాకైతే ఇడికి చర్చిని అడిగాడు, ఎరా చర్చికి రాలేదండి అన్నా, దేవుని కృపలో ప్రభువు ఆయా స్థలములో నన్ను వాడుకుంటున్నాడు. ఎక్కువ అరిగిపోతావు, చర్చికి వెళ్ళు. చర్చ్ను గురించి ఏమంటారంటే, ఇట్స్ అ ఫిల్లింగ్ స్టేషన్. ఐ మీన్ టు సే ఇట్స్ లైక్ ఎ పెట్రోల్ బంక్. యూనో, చర్చ్ అంటే ఏంటంటే అది నింపబడే స్థలం, ఒక పెట్రోల్ బంక్ లాంటిది. కారు కొనుక్కొని తిరిగే సోకుండాలంటే అప్పటికప్పుడు బంక్కి వెళ్తుండాలి. హలో, నా మాట వినబడిందా? కొత్త కారు కనీసం ఒక నెల అయినా నేను బొంకి వెళ్ళకుండా ఆశపడతాను. ఎట్ట కుదురుద్దిరా? 50 లక్షలు ఎట్టానయ్యా? అయితే ఇంకెక్కువసార్లు వెళ్ళాలా? ఎందుకంటే కాస్ట్లీ కార్లు ఎక్కువ మైలేజ్లు ఇయ్యు. అర్థమైందా? నువ్వు ఎంత విలువైన వ్యక్తివైతే అన్ని ఎక్కువసార్లు మందిరానికి రావాలా. నువ్వు ఎంత ఎక్కువ తిరిగితే, ఇప్పుడు 2 కార్లు కొనుక్కున్నారు, ఒకడు వారానికి ఒకసారి ఆయిల్ కొడుతున్నాడు, ఒకడు రోజు కొడుతున్నాడు. కారణం ఏంటి? వీడు ఎక్కువ తిరుగుతున్నాడు.
అంటే నువ్వు ఎంత ఎక్కువ వాడబడితే అంత ఎక్కువగా దేవుని సన్నిధికి మళ్ళీ రావాలి. ఎందుకంటే నింపబడొద్దా? మాట్లాడరే. అని కూడా గతిమాలోడు ఎలీషా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకోటి దగ్గర గొట్టలు తెచ్చి దాచుకున్నాడు. కానీ అది పొదనుందా లేదో చూసుకోవాలా. అయ్యగారిని అడిగాడు, వెళ్ళిపోయాడు. ఉద్యోగాలు ఇవాళ నుంచి సపరేట్ అయిపోతున్నాం, వేరే ఇల్లు కట్టుకున్నాం, నూతన మినిస్ట్రీ. హల్లెలూయా, ఓ హల్లెలూయా, మంద టాప్ మినిస్ట్రీ, బీభత్స మినిస్ట్రీ అన్నీ అవి ఈ ఉద్యోగంలో పడి కొట్టేస్తున్నాడు. ఒక్క కరణ అట్లయిపోయాడు సార్. ఇంత అడవుడు చేశాడు. గొట్టలు వెళ్ళిపోయి యోర్దాన్లో పడిపోయింది. అప్పుడు దాకా కళ్యాణ్ రాగం అప్పటికప్పుడు వచ్చేసింది శివరంజనాడికి. అయ్యో అయ్యా గొట్టలు పడిపోయిందయ్యా. పెద్ద ఆయన ఏమంటాడు, పోతే పోనీరా, నాదేగా, నీ సొమ్మేం కాదుగా అంటాడు ఆయన. పోన్లే క్షమించేసానులా, పోనీరా అని. ఈడు అంటాడు, లేదు సార్ అది మంద కాదు. మరి ఎరువు తెచ్చాను. ఎవరి దగ్గర? నేను చెప్పలేను. ఎప్పుడు తెచ్చావు? చెప్పలేను. ఎంతకాలం ఇంట్లో దాచావు? చెప్పలేను. ఈడు అయ్యగారి దగ్గర ఉండి అయ్యగారు సొమ్ము తిని అయ్యగారి ఇంట్లో పెట్టి ఎక్కడి నుంచో గొడ్డలు తెచ్చాడు దాచాడు. ఈడంతా తేడా కుమారుడు భూమి మీద ఎవరు లేడు. ఏసు రక్తం ఏం చేయు. పొద్దున్నే తయ్యా సోత్రం ఉత్తి దొంగ వ్యవహారం అంతా మాయాస్వరూపం. తర్వాత చెప్పుకుందాం. కానీ ఎవడన్నా ఉన్నాడా వేచాడు మనకి? హలో, మా ఆత్మీయ తండ్రి జాషువయ్య గారు, మా పాస్టర్ గారు ఎప్పపురా గారు, మా మందిరం శాలేం ప్రార్థన మందిరం. కాకపోతే వేరొకరు గొట్టలు తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో. గొడ్డలు వెళ్ళిపోయి కట్టి మిగులుతుంది పేనం మీద, గుర్తుపెట్టుకోండి. బుర్ర కొట్టుకుంటామే. పాట గుర్తుందో మీకు? మా ఆయన పెద్ద ఆయన రాశాడు, కట్టె మిగిల్చింది కన్నీటి గాదా. గొడ్డలు లేదుగా. కట్టె నరుకుదామని వచ్చాను, కట్టే మిగిలింది, నేనేమి చేయను ప్రభో. ఏడువ నాన్న. అది పడింది కూడా ఎందులో పడింది? యోర్దాన్లో. యోర్దాన్ అంటే ఏంటి? ఎగువ నుండి దిగువకు ప్రవహించే నీరు. అది లాక్కెళ్ళిపోయి సముద్రంలో పడేస్తుంది. ఏం మిగలదో. ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. ఇంకేముండదు, నీకు నాశనమే. అయ్యగారి ఇంట్లో ఉన్నావు, అయ్యగారి సంఘంలో పెరిగావు, అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎప్పుడెప్పుడు చెప్ప పెట్టకుండా వేరే చోటుకి వెళ్తున్నావు, ఆ గొట్టలు తెస్తున్నావు, మళ్ళీ ఈ ఇంట్లో పెడుతున్నావు. ఓరి మాయాస్వరూపి, నీ గొడ్డలి మాయమగును. అప్పుడు ఏమవుతువు? మానవుడా పాట పాడతారు. అందులో ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, వ్యర్థమైపోతావు రమణా. ఎంత అందంగా చెప్పాడు బాబు. కనుక మాయి పనులు చేయకుండా, అడ్రస్లు మార్చకుండా, కుదురుగా జాగ్రత్తగా దేవుని సందులో ఉండమని సంఘ బిడ్డలందరికీ మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పారా అందరూ? హల్లెలూయా. ఒక పెద్ద పాస్టర్ గారే అడ్రస్ మార్చారండి. దేవుడు ఒక తిమింగిలానికి ఆర్డర్ వేసాడండి. ఏయ్ తిమింగలం అంటే, ఎస్ సార్. మా వాడు ఒకటి అడ్రస్ మార్చాడు, కొంచెం తీసుకెళ్ళి జాగ్రత్తగా అడ్రస్లో అప్పచెప్పమని దేవుడు చెప్పాడు. ఎత్తుకొచ్చాడు, పడేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత పెద్దయ్య గారికే తప్పలేదు, ఉండమన్న అడ్రస్లో ఉండాలి. తేడా చెప్తే మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పారేస్తారండి. మీకు అలాంటి చేపలు ఏమైనా కావాలంటారా? కుదురుగా ఉంటే మంచిది. అందరికీ వందనాలు. అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఈ మాటలు గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు 8వ దినములో ఉన్నప్పుడు వారిని ప్రతిష్ఠించుటకు దేవుని మందిరానికి యోసేపు మరియులు తీసుకెళ్లారు. చిన్నవాడు కనుక ఎత్తుకెళ్లారు కాబట్టి, కానీ పెద్దయ్యాక జ్ఞాన సంపన్నుడు కనుక మానేశాడా? జ్ఞాన సంపన్నుడు కనుకనే మందిరానికి వెళ్ళటాన్ని వాడుకగా చేసుకున్నాడు. మానకుండా వెళ్ళి తాను చేయవలసిన పరిచర్యలు నమ్మకంగా చేశాడు. దేవుని మందిరమును నిర్లక్ష్యము చేయుట ఆధునిక కాలం పేరు మీద తగదని దేవుని భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుని మందిరము నిర్లక్ష్యం చేయటం మంచిది కాదని పదే పదే చెప్తున్నాను. దావీదు అంటాడు, యెరూషలేమా నా ముఖ్య సంతోషముకు నేను హెచ్చుగా ఎంచకపోతే నా కుడి చేయి తన నేర్పును మరుచునుగాక, నా నాలుక తన అంగిటికి అంటుకునుగాక అంటాడు. నా ముఖ్య సంతోషం కంటే మందిరాన్ని ఎక్కువ ప్రేమించాలి.
మందిరములో ఎప్పుడు కనబడుదునా అన్న ఆరాటం కలిగి ఉండాలి. చాలామంది తెలియక పొరబడుతున్న మాట ఏమిటంటే, 1 కొరింథీ పత్రిక 3:16 మనమే దేవుని ఆలయం అని రాశాడు గనక పాత నిబంధన కాలంలో అయితే ఒక మందిరం ఉండాలి, కొత్త నిబంధనలు అక్కర్లేదు. ఇప్పుడు ప్రసంగికులు కూడా కరువే ఉందండి, బోల్డ్ మంది కదండి. దేవుని కృపలో జ్ఞానయుక్తమైన 4 తీయలి మాటలు పలకటం వచ్చింది, కానీ ఆడికి సువార్త చెప్పి 10 మందిని ఆత్మలను సంపాదించడం, వారిని రాకడికి సిద్ధపరచడానికి ఒక సమాజ మందిరంగా కూడుకోవటం, సంఘం మందిరం ఇవేమీ లేవు గనక, బాధరా బందీ లేనోడు, బాధ్యత గొడవ గోత్రం లేనోడు గనక అది చెప్తాడు డైలాగ్ ఏమని, యూట్యూబ్లో పెడతాడు, ఫేస్బుక్లో పెడతాడు, కొత్త నిబంధన కాలంలో మనమే మందిరం. మందిరాలు ఉండకూడదు, దేవుని రాజ్యం కట్టవలసిన డబ్బుతో చర్చలు కట్టొద్దు, డబ్బులు నాశనం చేయొద్దు, వాళ్ళ సంపాదన కోసమే జీవనోపాధి కోసమే గుళ్ళు కడుతున్నారు, మీరందరూ వ్యతిరేకించండి, అలాంటి ఖండించండి అని ఆవేశపడి ఊగిపోతున్నాడు యూట్యూబ్లో. ఎందుకని? ఎవరి సంఘస్థులు వాళ్ళ సంఘంలో కుదురుకుండి వాళ్ళ మందిరాలు కట్టుకుంటే వీడికి రాదుగా చిల్లరా. గుడికి వెళ్ళక్కర్లేదు, దశభాగం ఇవ్వక్కర్లేదు, ఇలాంటివన్నీ చెప్తాడు. కారణం ఏంటి? ఎవరి గుళ్ళాలు కుదురుకుంటే వీడికి ఏమొస్తుంది? కొంతమందిని చెడగొడితే, పోటు చేస్తే, బయటికి లాగితే అందిన కాడికి ఆనందం, దేవునికి స్తోత్రం. ఆడి బ్యాచ్ అది. నూతన నిబంధన కాలంలో మనమే దేవుని మందిరం అనే మాట 100% కరెక్ట్. దాన్ని కాదనడం వల్ల. కానీ నా ప్రశ్న, ఆటోమేటిక్గా మనం పుడతమే మందిరాలు అయ్యామా? మందిరాలుగా తయారవ్వాలా? మరి ఆడెవడో పుడతమే దేవుని మందిరంగా పుట్టించండి ఫీల్ అవుతాడు. ఎక్కడుంది ఆ మాట? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? 1 కొరింథీ పత్రిక 3:16 ఉంది కదా. అయితే దేవుని వాక్యంలో మీరు గమనించవలసిన సత్యం ఏమిటంటే, గుర్తుపెట్టుకోండి ఈ మాట, మీరే దేవుని ఆలయం అని 16లో చెప్పాడు, కానీ 10లో మొదలెట్టాడు గొడవ. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పనిచేశాను, నేను పునాది వేశాను, ఈ పునాది మీద కర్ర గడ్డి కొయ్యకలతో కట్టుకోకూడదు, బంగారము వెండి వెలగలరాలతో కట్టుకోవాలి, కట్టబడిన తర్వాత దేవుని అగ్ని చేత పరీక్ష దేవుని ఆలయముగా కట్టబడుతున్నారు. ఆల్రెడీ అయిపోయేబెట్టి మందిరం కట్టబడాలి. నువ్వు ఆటోమేటిక్గా ఫీల్ అయిపోవటం కాదు. yes, I feel that I am the temple of God. oh church, Christianity is on feelings and emotions, you know. క్రైస్తవ్యం భావోద్రేకాల మీద, భావజాలాల మీద ఆధారపడలేదు, అపోస్తలుల బోధ మీద, కట్టబడుట మీద ఉంది, క్రీస్తుపై ఆధారపడి ఉంది. దేవుని సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని చెప్పలేదా? యోధా పత్రిక 19వ వచనంలో విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోమని చెప్పలేదా? ఆటోమేటిక్గా నువ్వు మందిరం అయిపోతావా? ఇలాంటి ఒక సంఘానికి, మందిరానికి సమకూర్చబడితే దైవ జనులు ఎవరు మోషవలే ఎలాగో మందిరమును కట్టాలో అనే దర్శనము కలిగిన దైవ జనులు చేతులు పడితే, ఓ సజీవమైన రాలిగా చేరితే, అపోస్తుల బోధ పునాది మీదకి వస్తే, ఈ ఉపదేశము సుత్య దెబ్బలకి నిలబడితే, మూలరాయికి నువ్వు తాడుగట్టి క్రమంగా ఆ నడిపింపులోకి వస్తే, ఇయ్యాలి కాకపోతే రేపైనా కర్ర గడ్డి కొయ్యకలు వాడకుండా స్వస్థతలు, దీవెనలు, అగ్ని పరీక్షకు నిలబడలేని తాత్కాలిక ఆశీర్వాదాలతో కాకుండా అగ్ని పరీక్షకు నిలబడి ఇంకా కాంతివంతంగా ప్రకాశించే బంగారము, వెండి, వెలగల రాళ్ళ వంటి అమూల్యమైన వస్తువుల చేత నువ్వు కట్టబడితే దేవుని మందిరం అవుతావు. ఇలా కట్టబడడానికి, మందిరం అవ్వడానికి రావాలి ఇక్కడికి. అవును, నేనే దేవుని మందిరం అనుకోగానే మందిరం అయిపోతావా? అంటే ఈ మొత్తం విశ్లేషణలో తేలుతున్న పదార్థం ఏమిటి? ఫలితం ఏమిటి? దేవుని ఆలయముగా నీవు కట్టబడుటకే ఒక ఆలయానికి రావాలి.
ఆటోమేటిక్గా ఎవడ అయిపోవడం. పాత నిబంధన సేవ కష్టమా, కొత్త నిబంధన సేవ కష్టమా? నీకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో నాకు తెలదు. కానీ పాత నిబంధనలు ఏమో తెలుసా? 30 లక్షల మంది 40 లక్షల మంది తలకో చెయ్యి ఎత్తే గుడి కట్టాడు మోసే గారు. 30-40 లక్షల మందితో ఓ మందిరం. కొత్త నిబంధనలో నీ చేతికి అప్పగించబడ్డ ప్రతి వ్యక్తిని ఒక్కొక్క ఆలయంగా కట్టాలి. కొత్త నిబంధన సేవ చాలా కష్టం. ప్రతి మనిషిని దేవుని ఆత్మ నివసించు మహిమ మందిరాలుగా కట్టాలి, నిర్మాణం పడాలి, దైవజనులు ప్రయాసపడాలి, ఆ పరిపథలో తెప్పలు పడాలి. మనం ఇంటికాడికి వచ్చిన ఎట్ అవుతావు? ఆన్లైన్లో ఎట్ అవుతావు? లైవ్ చూశాను సార్ ఎట్ అవుతావు? లేటెస్ట్ చర్చిల పేరే ఆన్లైన్ చర్చ్ అని అంత బాబా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు రా బాబు. నేను అడిగా ఆన్లైన్ చర్చ్ ఏంటన్నా అది చెప్పేసాడు. అర్థం కానా? చాలా చోట్ల చర్చి పెట్టానన్నా, కుదురుతలేదంట. ఇటు చాలా చోట్ల పెట్టాడంట చర్చి, 10 మంది మించి వస్తలేదంట. ఇసిపోయి ఆన్లైన్లో పెట్టేస్తే 150 మంది జాయిన్ అయిపోయారంట. నిజమనా? 150 మందిలో కనీసం 100 మంది రెగ్యులర్గా కానుక పంపుతున్నారన్న. వీడికి కావాల్సింది అదే కదా, కట్టుబడి పోతుంది. దేవునికి స్తోత్రం. పనికి మాలిన పని ఇదండి సేవ. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాశాడు తెలుసా? మనకు ప్రకటించబడ్డట్టే వారికి కూడా, లైవ్లో కూర్చున్న వారికి కూడా వాక్యం వినబడదు, కానీ వారు వాక్యము వినిన వారితో సహవాసము చేయలేదు కనుక ఆ వాక్యం వారికి నిష్ఫలమైపోయింది అన్నాడు. The fellowship with the church is equally important with the word of God. నీవు వినే వాక్యము ఎంత ప్రాముఖ్యమో, నీవు వాక్యం వింటున్న వారితో కలిసి సహవాసం చేయడం అంతే ప్రాముఖ్యం. ఆన్లైన్ చర్చ్ మెంబర్, నువ్వు ఏ లైన్లో ఉన్నావో ఎవడికి తెలిసిరా? జాయిన్ అయితే చాలు, వీడియో ఆపేసుకొని నువ్వేం చేసినా ఎవడికి తెలుసు? వీడు విచిత్రమైనటువంటి వింత వస్త్రధారంతో ఉంటాడు, సోఫాలో కూర్చుంటాడు, పకోడీ తింటూ ఉంటాడు, ల్యాప్టాప్ ఆన్ చేసి పెట్టుకుంటాడు, వీడియో ఆఫ్ చేస్తాడు, పక్కన ఫోన్లు ఇంకేదో నొక్కుతూ ఉంటాడు. ఆమెను అయిపోగానే 10 రూపాయలు ఫోన్పే కొడతాడు. 10 ఏ కూటమైన 10గా? ఈ అమాయకుడు ఏం ఫీల్ అవుతాడు? 150 మంది జాయిన్ అయ్యారు, వాళ్ళు కానుకలు కూడా పంపారు. That shows they are serious members in my online church. If they are really serious, they would have come to the church. They are not serious people, man. వాళ్ళు సీరియస్గా తీసుకోవాలా? ఎవరికి 10 రూపాయలు సంద అయితే పాస్ గారు సాటిస్ఫై అయిపోతాడని నేను నెట్టకరంగా తీసుకున్నాడు. నీకు అర్థం అవ్వట్లా? విషయం అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక స్తోత్రం చెప్తారా? మర్యాద కోసం చెప్పారా? అర్థమై చెప్పారా? ఆన్లైన్లో జాయిన్ అవుతారా? లైన్లో తినగా వచ్చేస్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నూతన నిబంధన కాలంలో ఎవరి భక్తి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నా చాలు, మనందరము దేవుని ఆలయాలు కనుక మనలో ఆలయానికి రానక్కర్లేదనే సిద్ధాంతం వేరు కరెక్ట్ అయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనములో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది మరీ ఎక్కువగా కూడుకోమని చెప్తున్నాడు. ఇదివరకు ఒక్కసారి వస్తే సరిపోయేదేమో, రాకడ సమీపంగా ఉంది, సూచనలు నెరవేరిపోతున్నాయి, కార్యములన్నీ వేగవంతున్నాయి, ఒక్కసారి సరిపోదు, మరీ ఎక్కువగా కూడుకోండి. స్త్రీల కూడిక పేరు మీదకి రండి, ఉపవాస పేరు మీదకి రండి, పురుషుల కూటం పెట్టుకోండి, యవనస్తుల కూటం పెట్టుకోండి, సండే స్కూల్ కూటం పెట్టుకోండి, మరీ ఎక్కువగా కూడుకోండి. వ్రత దినమును ఏర్పాటు చేయండి, ఉపవాసాన్ని ప్రతిష్ఠించండి, కనిపెట్టు కూటం పెట్టుకోండి, ఆత్మ కూటం పెట్టుకోండి, శుద్ధీకరణ కూటం పెట్టుకోండి. పలు రీతులుగా మరి ఎక్కువగా దేవుని సంఘం రాకడ దినాల్లో ఆలయంగా సమాజంగా కూడుకోమని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏమనుకోబాకుండా మాట అంటాను, ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ పాఠాలు చెప్పకూడదు. వాడికి సంఘం లేదు, 10 మందిని కనలేదు, పెంచలేదు, సహవాసం తెలియదు, నడిపింపు తెలియదు, క్రమాలు తెలియదు. వాడు సంఘం ఎలా నడపాలి లెక్చర్ ఇస్తాడు. వాడు
ఒకడు వంటల క్లాసులు చెప్తున్నాడు, వంట ఎట్ట చేయాలి. 1 కిలో చికెన్ తీసుకొని తగినంత నూనె వేసి, తగినంత ఉల్లిపాయలు వేసి, తగినంత ఉప్పు వేసి, తగినంత కారం వేసి, తగినంత మసాలా వేసి, తగినంత ఉడకబెడితే కూర రెడీ. అంటే వాళ్ళందరూ అడిగారంటే ఎంతకి తగినది అంత. ఈడన్నాడంట దానికి నేను తగను. మరి పెట్టురా ఫోను. సైతాన్ కా బేటా తో క్యా బన్ గయే రే, క్యా బోల్ రే. ఆడికి రాదు ఈతనగా ఏమీ లేదు, కాళ్ళు చేతులు నీళ్ళపై ఆడించటయ్యే అంటే అది తోసేశారాన్ని. ఆడి హెల్ప్ హెల్ప్ అంటాడు, పోతుంది పేనం. మరి ఆడించరా ఇప్పుడు. సువార్త చెబితే 4 ఆత్మలను సంపాదిస్తే, వారిని భక్తిలో స్థిరపరిస్తే, ఉపదేశం అన్న పునాది మీద కడితే, దేవుని క్రమంలో పెంచితే, రాకడికి 10 మందిని సిద్ధపరిస్తే తెలుస్తుంది. యూట్యూబ్లో ఏరుకొచ్చిన మాటలు తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టుకోవటం కాదురా. దేవుడిచ్చిన సాంకేతికతను వాడు కొన్ని ఆత్మలను సంపాదించు, దేవుని రాజ్యానికి మేలు చేయి. నేను ఎవరు కాదన్నారు? సంఘమే వేస్ట్ అంటావా? మందిరమే అక్కర్లేదంటావా? కూడుకోవద్దంటావా? ప్రయాసపడి కష్టపడి సంఘాలు కట్టిన దేవజనుడికి ధనాపేక్షనే అపార్థాలు అంటగడతావా? సంఘానికి రాకుండా నూతన విశ్వాసాలు బలహీనపరిచి హైజాక్ చేసి అటకాయించి దారి కాసి దోపిడీ చేస్తావా? దొంగ నువ్వు తిన్నవని వాడు తెలుసులేము ఉండేవాడు ఎరుకోతున్నావు, ఎందుకు కాసేవారు దొంగడు కాకపోతే. వీడికి సంఘం ఉండదో ఏముండదో, ఎవరు సభలు పెట్టినా వీడు వింతైన పాంప్లెట్లు పట్టుకొని వెనకాల నుంచి ఉంటాడు. కయ్యను భార్య ఎవరు? నోవకు భార్య పేరేంటి తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేక పరిశోధన సంస్థ రామ్మడు. నీ పరిశోధన నేను ఎట్లు పరిశుద్ధిని కాగలను అని ఉండాలరా. నీ పరిశోధన నేను పరలోకమును వెలుట ఎట్లు అని ఉండాలరా నాయన. నీ పరిశోధన కయ్యను భార్య పేరేంటి? అసలు ఎట్టొచ్చింది భార్య? నోవకు భార్య పేరు ఎందుకు రాయలేదు? వీడికి ఎంతో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. ఏదైనా క్రొత్త సంగతులు తెలుసుకున్నట్లో ఆసక్తి కలిగిన కొంత బ్యాచ్ ఉంటుంది. ఆడు దొరకపోతాడా అని అడుగుతాడు. పిల్లిపోరు కోతి తీర్చినట్టు ఉండకూడదు. నమ్మకమైనటువంటి మధ్యవర్తిత్వం, న్యాయకరమైన వ్యవహారం చేయండి. ప్రభువుకి స్తోత్రం. మీ అందరికి వందనాలు. హల్లెలూయా. కనుక ప్రభు రాకడ సమీపించిన కొలది ఎక్కువగా మందిరానికి రావాలా, రానక్కర్లేదా? మందిరానికి రాకుండా ఇంటికాడే వాక్యం వింటే వాక్యం వింటాము, సబ్జెక్ట్ తెలుస్తుంది. కానీ వాక్యం వినని వారితో సంఘ సహవాసం లేదు కనుక ఆ వాక్యం వ్యర్థమైపోద్ది. ఖచ్చితంగా సహవాసానికి రావాలి. నా మాటలు వింటున్నారా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభోచనం చదువుపెట్టిన గారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభోచనం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇయ్యబడును. ఒక స్తోత్రం చెప్తారా? ఇంతేనా? ఇంకేమైనా ఒప్పుకుందా? ఇంకా తగ్గిందిగా. హల్లెలూయా. మీరందరూ గమనించవని నేను కోరుకుంటున్న వాక్యం, పాత నిబంధనలో మందిరానికి వెళ్ళాలి కానీ కొత్త నిబంధనలో మనమే మందిరం అనేది కదా ఈ అద్భుతమైన భక్తులు మాట్లాడే విపరీత చైతన్యవంతమైన వ్యాఖ్యానపు వ్యవహారం. ఇప్పుడు దాకా మనం దానికే జవాబులు చెబుతూ వస్తున్నాం. చివరికి ఇంకో మాట కూడా చెప్తున్నాను. హెబ్రీ పత్రిక పాత నిబంధన, కొత్త నిబంధన? కొంచెం గట్టిగా. పేతురు పత్రిక, ప్రకటన గ్రంథం. అది చెప్పండి కొంచెం వెళ్ళి.
ఏమన్నాడు? కొత్త నిబంధన కాలంలో చర్చికి రాక్కర్లేదు అన్నాడు. ఇక్కడ ప్రకటన 11లో ఏమన్నాడు ఆయన? అప్పుడు నేను చూస్తుండగా చేతి కర్ర వంటి కొలకర్ర నా చేతికిచ్చి, నానా నువ్వు దేవాలయమును కొలతవే, ఆవరణమును కొలత వేక వదిలే. అది అంజలికి ఇచ్చేసాం. ₹1,00,00,000 మాట. హలో పట్టుకో. నువ్వు దేవాలయమును కొలతవే, అందులో పూజించు వారిని లెక్కపెట్టు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. పరలోకములో నుండి ఒక దేవదూతను దేవుడు పంపించాడంట. దేవాలయాన్ని కొలతలు వేయమని చెప్పాడంట. దేవాలయములో పూజించేవారిని లెక్క పెట్టుకోమని చెప్పాడంట. నువ్వు ఆన్లైన్ వాడివి కదరా, ఏ లెక్కలో పడిపోతావు నాయనా? ఏంటి ఇప్పుడు చర్చికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర ఆదరించుకోవాలా? నేను చిన్నపిల్ల కనపడుతున్నానా? ఐఎమ్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ టు అటెండ్ ఎవ్రీ సండే. ఓసి అందంగా 2 ముక్కలు మాట్లాడితే కరెక్ట్ కదమ్మా. ఇక్కడ సత్యం పట్టుకో. దేవుడు దేవాలయములో పూజించవని లెక్క పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము ఆదరేసుకోవాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు దేవదూతలు వస్తున్నారు, అటెండెంట్ తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. యేసు రక్తమే ఏం చేయు చెప్పరా? మీరేమన్నారు? ప్రభా దూతల పరిచయం మాకు ఇవ్వండి ప్రభా, నిత్యము దూతలు మా తోడు ఉండాలయ్యా. నీకు కేటాయించిన దూతల పేరు ఏదో ఉంటుంది. వాళ్ళని కేకేసి ఎరా మీ వాళ్ళు లేరు అంటాడు. వాళ్ళ ఇంట్లో సోఫాలు పడుకున్నారు ప్రభా. అయిపోయింది ఆసరం. దేవునికి స్తోత్రం. సండే స్పెషల్ తెచ్చుకున్నారు, వండుకున్నారు ప్రభా. ముళ్ళ గట్టి పెట్టుకుని పొడుచుకొని తింటున్నారు నాయన. హల్లెలూయా. దేవుని లెక్కలో పడవా నానా? అంత అమాయకంగా ఉందా వ్యవహారం? ఈ వచనములన్నిటి ద్వారా నేను మీ దృష్టికి తెచ్చుచున్న సమాచారం ఏమనగా, నూతన నిబంధనల కాలములో కూడా మనము దేవుని మందిరానికి రావాలి, దేవుని ఆలయానికి రావాలి. అదే అసలైన మందిరం అని కాదు. ఏదో ఒక చోట, అది భవనమైనా, రేకులైనా, తాటాకులైనా, చెట్టు కిందైనా, ఎక్కడ దిక్కిన సంగముగా కూడుకుంటే తప్ప, దైవజనుల చేతికి అప్పగించబడితే తప్ప, ఉపదేశానుసారముగా ఆది అపోస్తుల బోధ అనే పునాది మీద ప్రత్యక్ష గుడారం అనే క్రమాలతో దేవుడు నివసించి మహిమ ఆలయముగా నువ్వు కట్టబడతావు. కట్టబడకపోతే ఇక్కడే ఉండిపోతావు. దేవుని స్తోత్రం. సింపుల్ డైలాగ్ కూడా చెప్తా నేను. ఇక్కడ నీలో ఆయన ఉంటే అక్కడ నీవు ఆయనతో ఉంటావు. మాట్లాడరేంటి? అల్లెల్లి కదరా. అదే బా ఉండు. ఇక్కడ ఆయన నీలో ఉంటే అక్కడ నీవు ఆయనతో ఉంటావు. మళ్ళీ ఇక్కడ ఇక్కడ నీలో ఆయన ఉండాలంటే నువ్వు రావాలే సయ్యా అని పాడితే, నువ్వు రావాలే సయ్యా. అసలు నువ్వు కాక పిలిచావు, ఇక పరిగెత్తుకు వచ్చేవలసింది యేసు ప్రభు. నేను మీ మధ్యలోకి రావాలనుకుంటున్నాను నాన్న అన్నాడు. వచ్చే ప్రభా, నిన్ను ఆపేది ఎవరో? మందిరం కడితే వస్తానన్నాడు. నిర్గమం 25:8. స్తోత్రం. ఇప్పుడు మందిరం ఎవరు? నేనే అన్నావుగా, బాగా ఫీల్ అయ్యావుగా. మరి నువ్వు కట్టబడ్డావు ఆల్రెడీ. పునాదులు తవ్వబడాలిగా, రాతి కట్టడి కట్టబడాలిగా, ప్రాకారం నిర్మించాలిగా, పరిశుద్ధ స్థలం, మధ్య పరిశుద్ధం ఏర్పాటు చేయాలిగా, సకల ఉపకరణములు తెచ్చి పెట్టాలిగా. కట్టబడితేనే మందిరంగా, మందిరం అయితేనేగా ప్రభు వస్తాడు. ప్రభు వస్తేనేగా మహిమ సిద్ధపడతావు. అమాయకంగా మాట్లాడుతున్నావు. అరణ్యములో ఉండగానే మందిరం కట్టారు. మందిరం కట్టాకే ఆ మందిరముతో పాటు వాగ్దాన దేశానికి వెళ్ళారు. ఇక్కడ ఎందుకు సార్ ఎడారులు అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్? ఒకసారి వాగ్దాన దేశం అక్కడ కట్టుకుందాం. వాగ్దాన దేశానికి మందిరముతోనే వెళ్ళాలి. హలో, వై అన్నెసరీ బర్డెన్ హియర్? కట్టబడిన మందిరమే వాగ్దాన దేశానికి వెళ్ళింది. ఆమేన్. నువ్వు ఇక్కడ ఉండగానే దేవుని మందిరంగా కట్టబడాలి. దేవుని ఆత్మ నివసించాలి. దేవుని వెలుగు నీలో ప్రపంచానికి కనబడాలి. అప్పుడు రేపు పొద్దున మహిమలోకి వెళ్తావు. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనుకోండి, లోపల ధూపం ఉంటుంది, పైన అగ్ని కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. బయట అగ్ని ఉంటుంది, లోపల మహిమ వెలుగు ఉంటుంది. దేవుడు ఉంటే సిగ్నిఫికెన్స్ ఈజీగా తెలిసిపోతున్నానా?
మహిమ లేదు, పాడు లేదు, నేనే దేవుని ఆలయమని నమ్ముచున్నాను ఫీలింగ్లో ఉండకు, వాస్తవంలోకి వచ్చి. స్తోత్రం. ఒకటి ఎంత చెప్పినా వింటలేదు. ఇట్స్ మై ఫెయిత్, ఐ బిలీవ్ ఇట్ అన్న. ఇది మొదలుకొని అన్నం తిన్నాను ఫీల్ అవ్వు, తినబాకని చెప్పానండి. అది ఎలాగా అన్నాడు? జస్ట్ ఫీలింగ్ యార్. నిత్య మహిమకు సంబంధించే వాస్తవాలు ఏమీ లేకుండా ఫీలింగ్లు బతికేత్తరం. పనికి మళ్ళీ తిండి గురించి ఏముందరా, తిన్నట్టు ఫీల్ అవ్వు, నీళ్ళు తాగినట్టు ఫీల్ అవ్వు, స్నానం చేసినట్టు ఫీల్ అవ్వు, చేయబాకు. పాస్టర్ ఎవరు ఇన్సల్టింగ్ మీ, మరి కనపడతాం అమాయకుడా. నువ్వు మందిరంలోకి రావాలి, దేవుని లెక్కలో ఉండాలి. ఆమేనండి. బెతస్దా కోనేరు వద్ద బాగుపడ్డవాడు ఎక్కడ కనపడ్డాడంట? 14వ వచనంలో, యేసు వారిని దేవాలయములో కనుగొని. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల 3లో ఎవడో 40 ఏండ్ల వయసు కలిగి కుంటివాడిగా ఉన్నవాడు పేతురు యోహానులు ప్రార్థన చేస్తే బాగుపడు. వారు దిగ్గున లేచి నిలచి గంతులు వేసి దేవాలయంకి వెళ్ళి ఆరాధన చేసి అక్కడ దాకే చదువుతూ నెక్స్ట్ ఏంటి తెలుసా? అందరు వెళ్ళిపోయారు. వాడు అపోస్తుల పాదములు పట్టుకొని నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నా చివరి పాయింట్ ఒకటి చెప్పి ముగిస్తా ఈ కూటమి పూట వినండి. చదువుకున్న ప్రకటన 11లో ఏమన్నాడండి? నువ్వు దేవాలయమును కొలత వేసి అందులో పూజించే వారిని అనండి లెక్క పెట్టు అన్నాడు. కానీ ఒరిజినల్ స్క్రిప్ట్స్ అలా లేదు. ఒరిజినల్గా రాసినప్పుడు యోహాను గారు అలా రాయిలా. ఏం రాశారు తెలుసా? ఆలయమును అందులో పూజించు వారిని కొలత వేయమని రాశాడు. పూజించే వారిని కొలతలు వేయటువంటి టైలర్వా, కొలతలు తీసుకుంటావా, బుర్ర బుద్ధి ఉందా నీకు అని ఫీల్ అయ్యి ఎవరో తర్జుమాదారులు అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే పుట్టగతులు అని ఫీల్ అయ్యి 127వ కీర్తనలో సంతానము యెహోవా ఇచ్చు బహుమానం అని రాస్తే సంతానం అందరట కుదురుతుంది, ఆడపిల్లలు కుదరదు, కుమారులు యెహోవాను స్వాస్థ్యం అని రాశారు. ట్రాన్స్లేటర్స్ పుణ్యం కొన్ని ఉన్నాయి. విలియం కేరీ గారికి దొరికిన ట్రాన్స్లేటర్లు అందరూ కూడా ఆంగ్లములో పండితులే కానీ లేఖనములో పండితులు కాదు కదా. దేవుని మనసు తెలియక భాష వరకు బేబత్సం. వాళ్ళు ఏమన్నారు? సంతానము, చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అని ఉంది అక్కడ. అంటే సంతానము యెహోవా ఇచ్చు బహుమానం. కానీ మన సిద్ధాంతం ప్రకారం సంతానం ఆడపిల్లలు అయితే సెట్ అవ్వదే. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు ఉంటేనే తప్ప పున్నామ నరకం తప్పదు, కాబట్టి ఆడపిల్లలతో సెట్ అవ్వదు, మగపిల్లలు ఉండవలసినదే అని వాళ్ళు ఏం చేశారంటే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అని రాశారు. కానీ దేవుడి మనసులో కుమారులు కుమార్తెలు ఇద్దరు ఒకటే. ఇద్దరిని ఆయనే ఇచ్చాడు, ఇద్దరిని బహుమానంగా ఇచ్చాడు, ఇద్దరిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆడపిల్లలు కలిగిన తండ్రులందరూ దిగులుట్టుగా చచ్చిపోయే పనేమి లేదు. వాళ్ళు కూడా దేవుడు ఇచ్చిన బహుమానమే స్వాస్థ్యం అనే వాక్యంలో ఉంది. మరి ఇప్పుడు కూడా మీరు స్వాతంత్రం చెప్పరారు? మీరెవరు వారు 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 భలే వింతగా ఉన్నారా మీరు? ఎప్పుడు చేయకూడదో తెలుస్తుంది మీకు. దేవునికి స్తోత్రం. వాక్యం బోధపడుతుందా? అక్కడ ఏమన్నాడంటే ఆలయములో పూజించు వారిని కొలత వేయమంటే మర్యాదగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ గుడ్ మేనర్స్ అని ఫీల్ అయ్యి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టుమని రాసేశారు. అక్కడ ఏముందో చూడండి. అక్కడ రైజ్ అండ్ మెజర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఆల్టర్ అండ్ దోస్ హూ వర్షిప్ దేర్. రైజ్ అండ్ మెజర్ ద టెంపుల్ అండ్ దెమ్ హూ ఆర్ వర్షిపింగ్ దేర్. అంటే ఆలయమును అందు పూజించు వారిని కొలత వేయము. ఇప్పుడు జాగ్రత్తగా అనండి. ఆలయానికి కొన్ని కొలతలు ఉన్నాయి అనండి. ఇప్పుడు అందులో పూజించే భక్తులు కూడా ఏ విధముగా కట్టబడాలి? ఆలయంగానే కట్టబడాలి కదా. కొలత వేయమంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఆలయంకి వచ్చి పూజించి వెళ్ళిపోతున్నారా, వీళ్ళు కూడా ఆలయము లాగానే కట్టబడ్డారా లేదా సరిగ్గా కొలతేరా బాబు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా. అంటే దేవుని ఆలయములో పూజించు వారందరినీ దేవుడు చూసుకుంటున్నాడు. ఏమని చూస్తున్నాడు? వీరు దేవుని ఆలయంలో కట్టబడుతున్నారా? బలిపీఠం అలాగే కట్టబడిందా? ధూపవేదిక ఆ రీతిగా ఉన్నదా? ఏమండి 7 ప్రదీపములు కలిగిన దీపవృక్షం అలాగే ఉందా? మహిమ కలిగిన మందసమును కలిగినటువంటి కెరూబు రెక్కలు కలిగిన కరుణాపీఠం వారి జీవితంలో కలిగి ఉందా? ఇవన్నీ చూసుకుంటున్నారంట. కొంతమంది మందిరానికి రారు, ఎగ్గొడతారు. కొంతమంది మందిరాన్ని వదలరు కానీ బాగుపడరు.
మా 3 తరములుగా దేవుని మందిరములో మేము సేవలు చేయించున్నాము అన్నాడు. నేను అన్నాను, ఏంటి సార్ మీరు చేసే సేవ అని అడిగాను. మా తాతగారు చర్చి ప్రెసిడెంటు, మా నాన్నగారు చర్చి సెక్రటరీ, నేను చర్చి ట్రెజరర్. 3 తరాలుగా మేము దేవుని సేవ చేస్తాం. 3 తరాలుగా దేవుని సేవ అంటే ఏంటండి? తాతగారు ప్రెసిడెంట్ అంట, నాన్నగారు సెక్రటరీ అంట, ఈ బాబు ట్రెజరర్ అంట. మీకేమర్థమైంది? అది వాళ్ళ సేవ. చర్చి మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, ఇంకెవరిని రానివ్వరు. ఫ్యాన్ వేసిన లైట్ వేసిన ఆడితే కంట్రోలు, పాస్టర్ గారు కూడా కంప్లీట్ కంట్రోల్, తేడా వస్తే ట్రాన్స్ఫర్. వారు అందించిన విలువైన సేవలు ఆ రీతిగా కలవు. అందుకనే మీరు గుడికి వచ్చిపోవటం కాదరా, మీరే ఒక దేవాలయంగా కట్టబడాలి, ఆ స్టాండర్డ్స్కి రావాలి. ఆమేనండి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం, ఆ లెక్కలన్నీ మీరు వచ్చేయాలి నానా. సింపుల్గా చెప్తాను, మందిరంలో ఫస్ట్ కనపడేది ఏమిటి? ఆవరణం. ఆవరణంలో ఏముంటుంది? బలిపీఠం. బలిపీఠం మీదకి ఏమొస్తుంది? అగ్ని. రోడ్డును పోయేవాడికి కూడా బలిపీఠం కనపడదా? లోపం దీపం వెలుగుతుందో లేదో లోపల యాజకుడికే తెలుసు. కానీ బలిపీఠం మీద అగ్ని ఉందో లేదో దారే పోయేవాడికి కూడా తెలుసు. బలిపీఠం అంటే ఏంటి? సమర్పణ జీవితం. హలో, నీ దగ్గర సమర్పణ ఉందా లేదా? అంతరంగ సాక్ష్యం కాదు, వెలుపటి వారికి కూడా తెలియవలసిన సాక్ష్యం అది. ఆ కొలతలు ఉన్నాయా అంటే అర్థం ఏంటంటే ఆ సమర్పణ ఉందా? సమర్పణ వారి వ్యక్తిగత తీర్మానం కాదు. ఎవరు చెప్పారు? రెఫరెన్స్ ఎక్కడ? రెఫరెన్సా పోడా, ఆడి ఫీల్ అయ్యాడంతే. సమర్పణ నీ బహిరంగ సాక్ష్యమై ఉండాలి, వ్యక్తిగత అంతరంగ తీర్మానం కాదు. నీకు దేవునికి సంబంధించిన ముచ్చట కాదు. వినో, నీ దీపం వెలుగుతుందా లేదా, నీ బల్ల క్రమంగా ఉందా, ఇవన్నీ, నీ ధూపం ఎలా ఉంది, అవి యాజకుడు సంఘములో చూడాల్సినవి. సమర్పణ బయటి వారికి కూడా తెలియాల్సింది. మందసం, పరిశుద్ధత, మహిమ మాత్రమే దేవుడికి మాత్రమే తెలిసే విషయాలు. హల్లెలూయా. ఉదయాస్తమయంలో ధూపం ఎలా ఉందో చూసుకోవాలి. రొట్టెలు సవరిస్తూ ఉండాలి. 7 ప్రదీపాల నూనె పోసి దీపం వెలిగించాలి. నువ్వు ఆరిపోకుండా వెలిగినట్లుగా, నువ్వు దేవుని కొరకు మహిమతో ప్రకాశించినట్లుగా, సహవాస క్రమాలన్నీ పాటించినట్లుగా, ఇవన్నీ యాజకుడు చూసుకుంటాడు. కానీ లోకమంతటికి తెలియవలసింది నీ సమర్పణ, నీ సాక్ష్యం, నీ వస్త్రధారణ, నీ వేషధారణ ఒక సరైన నడిపింపులోకి రావాలి, క్రమంలోకి రావాలి. బలిపీఠ మీద వధించబడ్డ అర్పణ జంతువులాగా నువ్వు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలయమును కొలతవే. ఆలయములో పూజించే వారి దగ్గర కూడా కొలతలంటే వారి శారీరక ఎత్తు పొడుగును గురించిన మాటలు కావవి. వారి బలిపీఠం ఎలా ఉంది, సమర్పణ ఉందా? ధూపవేది గురించి ఎవరు రాశాడు? ప్రత్యక్ష గుడారములో సకల ఉపకరణములలో ఈవెన్ మందసము కంటే కూడా ఎత్తుగా ఉండేది ధూపవేదిక. అంటే మిగతా అన్నిటికంటే ప్రార్థన జీవితం ఎక్కువగా ఉండాలని చెప్పాడు. ఈ కొలతలన్నీ సరిపోతేనే ఆలయం. హలో, 7 ప్రదీపాల్లో తైలం తగ్గకూడదు. దేదీప్యమానముగా దీపం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. అయ్యి బాబు, ఇన్ని ఎలా జరుగుతాయండి? ఇవన్నీ ఆలయంలో ఉంటే యాజకుడు చేస్తాడు. మీ దీపం ఆరిపోకుండా తైలం పోసి, మీ ధూపం చెదిరిపోకుండా చతుర్విధములైన పరిమళ ద్రవ్యాలు నూరి వేసి, మీ రొట్టెలను ఎప్పటికప్పుడు సవరిస్తూ, ఈ తిప్పలంతా పడతాడు పాస్టర్ గారు. గుడికి ఎడితే మనం ఆన్లైన్లో ఎవరు చేస్తారు? 4 ముక్కలు చెప్తాడు, ఆమేన్ అంటావు, సందా చేస్తావు, గాడ్ బ్లెస్ యూ అంటాడు, అయిపోయింది కూటం. ఈ చెక్కేది ఎవడో, బలిపీఠం కట్టేది ఎవడో, కట్టెలు పెట్టేది ఎవడో, అగ్గి తెచ్చేది ఎవడో, సమర్పణకు నడిపించేది ఎవడో, ఈ రొట్టెలు సవరించేది ఎవడో. ఇవన్నీ చేయుటకే ఒక స్థలం కావాలి. అది ఇల్లైనా, మందిరమైనా, చెట్టు కింద అయినా, రేకుల చెట్టు అయినా పర్లా. భవన నిర్మాణము నమూనాతో పని లేదు. ఏదో ఒక్కో చోట సంఘముగా, సమాజంగా కూడుకోవాలి. దేవుని ఆలయంగా దాన్ని గౌరవించాలి. అక్కడ మనము నిజమైన ఆలయాలుగా కట్టబడాలి. రాకడ కొరకు సిద్ధపడాలి. ఇలాంటి కార్యాలు మీలో జరుగునట్లు, మిమ్మునే ఒక మహిమ గల గుడారముగా మలచునట్లు, దేవుడు దిగువచ్చి నివసించే మహిమాలయాలుగా మార్చుటకు దేవుడు దైవజనులు జాషువా గారిని, వారి కుటుంబాన్ని ప్రేమించి ఈ ప్రాంతానికి పంపించి తమ ఆస్తులు అమ్మి మరి ఇట్టి సేవ చేయుటకు పురికొల్పి ప్రేరేపించి, వయసును లెక్క చేయక, ఆరోగ్యాన్ని పట్టించుకోక, అన్నపానములు మాని సుదీర్ఘ ఉపవాసములతో, జాగరణలతో
మిమ్మలను మహిమ ఆలయాలుగా కట్టబడే ప్రయాసపడే సేవకులుగా ఉంచాడు. ఇది మీ భాగ్యం, ఇది మీ ధన్యత. కనుక దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి, దేవుని ప్రేమించండి, మందిరములో నివసించండి, వారి చేతికి అప్పగించుకోండి, ఆలయాలుగా కట్టబడండి, రాకడకు సిద్ధపడండి. దేవుడు మిమ్ముని, మీ కుటుంబాల్ని, సంఘాల్ని ఆశీర్వదించునుగాక. ప్రకటించబడ్డ వాక్యం ఫలించినట్లుగా తలలు ఉంచి కళ్ళు మూసుకుంటూ ఒక ప్రార్థన. Thank you, Holy Spirit God. Hallelujah. వీలైతే కళ్ళు మూసుకున్నారా? స్వరం ఎత్తారా? చేతులు ఎత్తారా? ఒక్క నిమిషమైన ఆగుకుండా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒక్క నిమిషమైన గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. స్వరమెత్తి గట్టిగా గట్టిగా గట్టిగా. నేను నా ఇంటి దగ్గరే ఉండిపోతే, సంఘానికి రాకపోతే, మందిరానికి రాకపోతే మహిమ మందిరముగా ఎలా కట్టబడతాను? నాకు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి స్తోత్రం. నన్ను మహిమ మందిరాలుగా కట్టగలిగే సేవకులు ఇచ్చినందుకు స్తోత్రం. నేను కట్టబడే ఒక మందిరాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని బట్టి స్తోత్రం. నేను గాని, నా కుటుంబం గాని, నేను గాని, నా బిడ్డలు గాని మందిరానికి దూరం అవ్వకూడదు. మందిరములో నాటపడాలి, మందిరములో స్థిరపడాలి, మందిరములో ఫలించాలి, పచ్చని ఒలీవల్లాగా ఉండాలి. ఆలయములో మా కుటుంబాలు స్థిరపడిపోవాలి. మాతో మాట్లాడేందుకు స్తోత్రం, మమ్మల్ని బలపరిచేందుకు స్తోత్రం, మమ్మల్ని స్థిరపరచమని స్తోత్రం. నోరు తెరిచి ప్రార్థించండి అందరూ. నోరు తెరిచి ప్రార్థించండి అందరూ. ఒక తీర్మానానికి రండి. మందిరాన్ని విడిచిపెట్టాం, మందిరాన్ని మానం, మందిరానికి దూరము కాము, దైవ జనుల చేతికి అప్పగించబడతాం, మహిమ మందిరాలుగా కట్టబడడానికి అప్పగించుకుంటాం. స్వరమెత్ ఒక తీర్మానంతో ప్రార్థన చేయి. దైవజనులారా, మనము కూడా ప్రార్థన చేద్దాం. మా చేతికి అప్పగించబడ్డ ప్రతి విశ్వాసిని మహిమ మందిరాలుగా కట్టే కృప ఇవ్వండి ప్రభువా. వారిని చెక్కి, వారిని మలచి నీకు ఇష్టమైన రూపంలోకి తెచ్చే కృప ఇవ్వండి ప్రభువా. మోషేకి ఇచ్చిన ప్రత్యక్షతను భారాన్ని ఇవ్వండి ప్రభువా. పౌలును వాడుకున్నట్టే వాడుకోండి ప్రభువా. ప్రార్థన చేద్దాం.